ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदारयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं तदा ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरवे वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितामेश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्तः काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पापनेभ्यो वैष्णव्याभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। Yeah, thank you, Shailamati. So, 14, 15, 16 చదవచ్చు మాతాజీ. Let me see. Yeah, 17 దాకా. 17 దాకా చదవచ్చు మాతాజీ. సరే. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందం అధ్యాయం 29లో 14వ శ్లోకం. ఆసురీ మేఢ్రమర్వాయో గ్రామీణాం రతిః ఉపస్థో దుర్మదః ప్రోక్తో నిర్వృతిర్గుద ఉచ్యతే. సారీ. అధోభాగమున కల ఆసురి అను ద్వారము మేఢ్రము ద్వారా చేరబడు గ్రామకమను నగరము మైథునమునకై ఉద్దేశింపబడినది. మూర్ఖులకు సామాన్య జనులకు అదియే మికుల ప్రియమైనది. ఉపస్థేంద్రియము దుర్మద అని పిలువబడగా గుదము నిర్వృతి అని పిలువబడును. భాష్యము. ప్రపంచము పతనం చెందినప్పుడు మానవాళి ఆసురీ స్వభావమును పొందుదురు. గుదము మరియు జననేంద్రియములనే సామాన్యుడు సమస్త కార్యములకు కేంద్రముగా భావింపదడుగును. బృందావనం వంటి పరమ పవిత్రమైన తీర్థక్షేత్రమునందు కూడా అల్పజ్ఞులైన వారు వానికి సంబంధించిన కార్యములను ఆధ్యాత్మిక కార్యములుగా చలామణి కావించుతుందురు. అట్టి జనులు సహజీయులని అనబడుదురు. వారి తత్వము ప్రకారము మైథునం ద్వారా మనుషుడు ఆధ్యాత్మిక స్థాయికి చేరగలడు. కానీ శ్రీమద్ భాగవతం నందలి ఈ శ్లోకం నుండి మనకు అవగతమగునదేమనగా మైథున సుఖ వాంఛ అన్నది కేవలం నరాధములకే ఆర్వాక్ ఉద్దేశింపబడినది. అట్టి మూడులను చక్కబరుచుట మిగిలి కఠిన కార్యము. సామాన్య మానవుని మైథున సుఖ వాంఛ ఈ శ్లోకం నందు గర్హింపబడినది. దుర్మద అనగా తప్పు మార్గం పట్టినదని, నివృత్తి అనగా పాపమని భావము.
సామాన్య దృష్టిలోనైనను మైథున సుఖమనున్నది అత్యంత హేయమైనది, దుర్లక్షితమైనది ఈ విషయం స్పష్టంగా సూచించుతున్నప్పటికీ సహజీయులు మాత్రం ఆధ్యాత్మిక కార్యములను అనురించు భక్తుల వలె చలామణి అగుచుతురు. ఈ కారణం చేత బుద్ధిమంతులైన వారు బృందావనమును దర్శించుటయే మానివేసిరి. బృందావనమున ఆధ్యాత్మిక కేంద్రము నందులకై ఆరంభించురని మమ్ము ప్రశ్నించుట కూడా పరిపాటియే. బాహ్య దృష్టిలో బృందావనము ఇట్టి సహజీయ కర్మలచే భ్రష్టమైనప్పటికీ ఆధ్యాత్మిక దృక్కోణములో గాంచినచో కుక్కలు, పందులు, కోతులుగా జన్మించి ఈ పాపులందరూ పవిత్రులగుటకు బృందావనమే ఏకైక స్థానము. బృందావనం నందు కుక్క, పంది లేదా కోతిగా జీవించిన పిదప జీవుడు తదుపరి జన్మమున ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడును. 15వ శ్లోకము. వైశసం నరకం పాయుర్లుబ్ధకోందౌస్తు మే శృణు హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ. పురంజనుడు వైశసమునకు వెడలునని చెప్పినప్పుడు దాని భావము అతడు నరకమునకు వెడలుననియే. అతడు లుబ్ధకుడను వానిని అనగా గుదమను కర్మేంద్రియమును కూడి ఉండును. గతమున నేను తెలిసినట్టి ఇరువురు అంధసకులు కరచరణములని తెలుసుకొను. వాని సహాయం చే జీవుడు అన్ని కార్యములను చేయిచు అటు నీటు చరించుచుండును. 16వ శ్లోకం. అంతఃపురం చ హృదయం విశూచిర్మన ఉచ్యతే తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తద్గుణైః. అంతఃపురం అను పదము హృదయమును సూచించును. అంతటను చనునది అని అర్థము కలిగిన విశూచిని అను పదము మనస్సును సూచించును. అట్టి మనస్సునందే జీవుడు ప్రకృతి గుణ ప్రభావంను అనుభవించుచుండును. ఆ ప్రభావము కొన్ని మార్లు మోహంను, కొన్ని మార్లు ప్రసన్నత్వమును, మరికొన్ని మార్లు హర్షమును కలుగచేయుచుండును. భాష్యము. భౌతిక అస్తిత్వం నందు జీవుని యొక్క మనస్సు, బుద్ధి ప్రకృతి గుణములచే ప్రభావితమగుచుండును. ఈ గుణ సాంగత్యమును అనుసరించి మనస్సు అటు నీటు పోవుటకు అలవాటు పడి ఉండును. గుణ ప్రభావమును అనుసరించియే హృదయం సంతృప్తిని, హర్షమును లేదా మోహమును పొందుచుండును. నిజమునకు జీవుడు తన భౌతిక స్థితి యందు అచేతనునిగా, జడునిగా ఉండును. ప్రకృతి గుణములే అతని మనస్సుపై, హృదయంపై పనిచేయుచుండును. వాని ఫలములను అతడు అనుభవించుచుండును. ఈ విషయము భగవద్గీత 3వ అధ్యాయంలో 27వ శ్లోకం నందు స్పష్టంగా తెలుపబడినది. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారంచే మోసపరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. 17వ శ్లోకం. యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి వా తథా తతోపద్రష్టాత్మా తద్వృత్విరను కార్యతే. రాణి అనగా మనుజుని బుద్ధి అని గతమున వివరించబడినది. అతడు మేలుకొని ఉన్నప్పుడు లేదా నిదురించి ఉన్నప్పుడును ఆ బుద్ధి విభిన్నములకు పరిస్థితులను సృష్టించుచుండును. కలుషితమగు బుద్ధిచే ప్రభావితుడై జీవుడు ఏదియోనొకటి ఆలోచించుచు బుద్ధి యొక్క కార్యకారణములనే అనుకరించును. భాష్యము. పురంజనుని రాణి సాక్షాత్తుగా బుద్ధి అని వర్ణింపబడినది. స్వప్న జాగ్రత్త అవస్థలు రెండిటి యందును బుద్ధి పనిచేయుచున్నను ప్రకృతి గుణములచే కలుషితమగుచుండును. బుద్ధి కలుషితమైనందున జీవుడు కూడా కలుషితుడగు. బద్ధ స్థితి యందు జీవుడు తన కలుషితమగు బుద్ధి ప్రకారం వర్తించుచుండును. కేవలం ద్రష్టగా నిలిచి ఉన్నప్పటికీ కలుషితమగు బుద్ధిచే నిజమునకు స్తబ్దంగా నుండునది ప్రేరేపితుడై అతడు కర్మను అనుసరించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్. సో ఈ శ్లోకాస్ కాంటెక్స్ట్ డిస్కస్ చేద్దాము.
బ్రీఫ్ ప్రేయర్స్ ఆఫర్ చేసి ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్నిమిత్తం येन తస్మై శ్రీ గురువే నమః నమామి శుభదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనం ఆ, నారదముని తర్వాత కింగ్ ప్రచని వారిద్దరి సంవాదం గురించి వింటున్నాము. వారిద్దరూ చర్చించుకున్న విషయాలు మనకు కూడా తెలుస్తున్నాయి ఈ శ్రీమద్ భాగవతం ద్వారా, వ్యాసదేవుడు రాసినందువల్ల మనకి. సో నారదముని లిగోరి పాస్ట్ టైం కింగ్ పురంజన పాస్ట్ టైం హిస్టరీ లాగా చెప్పారు కదా. కింగ్ పురంజన అనే అలిగోరి స్టోరీ చెప్పారు ఆ, ఈ ప్రాచీన బరికి. సో దట్ వే ఆయన కర్మకాండ వదిలేస్తాడు, యాక్చువల్ గోల్ భక్తికి వెళ్తారనేసి. సో అప్పుడు పురంజనుడు ఈ చాప్టర్లో బిగినింగ్లో అడిగారు నారదమునిని, మీరు చెప్పింది నాకు సరిగా అర్థం కాలేదు, నాకు మెటీరియల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు మళ్ళీ నాకు మీరు కొంచెం వివరిస్తారా అని అడిగారు, రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే నారదముని ప్రీవియస్ చాప్టర్స్లో ఏమైతే చెప్పారో అది సమ్మరైజ్ చేస్తున్నమాట. ఎట్లా సమ్మరైజ్ చేస్తున్నారు? ఒక్కొక్కటి చెవులంటే ఏది, మూతి అంటే ఏంటి, కళ్ళు అంటే ఏంటి, అట్లా అలిగరికల్ స్టోరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి అర్థం ఏంటి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పురంజన్ అంటే ఆత్మ అనమాట, ఆత్మ బాడీలో ఉన్నతను. తర్వాత వాళ్ళ వైఫ్ ఏమో ఇంటెలిజెన్స్. అట్లా డిఫరెంట్ అనాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. మనం కూడా కామన్లీ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనాలజీ చెప్తాం అనుకో, అప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, కంపేర్ చేస్తాం కదా, అట్లా చేస్తున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ ప్రభుపాద వారు ఇచ్చే కామన్గా ఎగ్జాంపుల్, ఈ మనం ఆత్మ ఈ శరీరంలో, ఇప్పుడు మన బయట కనబడే శరీరంలో ఉన్నాం మనం ఇప్పుడు. దానికి ఎనాలజీ ఏమి ఇస్తారు ప్రభుపాద వారు జనరల్గా? ఒక ఎనాలజీనేమో ఒక కారులో ఒక డ్రైవర్ కూర్చున్నారు, ఆ డ్రైవర్ వల్లనే కారు నడుస్తుంది, డ్రైవర్ లేకపోతే కారు లేదు. సో ఆ ఎనర్జీని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆత్మలో, ఆత్మ ఎట్లయితే ఈ శరీరంలో ఉందో అట్లాగే డ్రైవరు కారులో ఉంది. అంటే ఆత్మ డ్రైవర్ లాగా ఈ అనాలజీలో కంపేర్ చేస్తున్నారు, పోలుస్తున్నారు. అట్లాగే కారు మన బాడీ, ఎక్స్టర్నల్ బాడీ, ఈ రెండింటితో పోలుస్తున్నారు అనమాట. అట్లాగే నారదముని ప్రచీన బరికి ఆ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట ఇప్పుడు. సో చెప్పేటప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఇంతకుముందు శ్లోకాల్లో వేరే వేరే చెవులు గురించి వాటి గురించి వచ్చినాయి కదా, ఇప్పుడు ఫైనల్గా మన జెనిటల్స్, రెక్టము వాటి గురించి చెప్తున్నారు. జెనిటల్స్, రెక్టమ్ వీటిని వర్కింగ్ సెన్సెస్ అంటారు. మనకి 5 నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ ఉన్నాయి, అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. తర్వాత 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. సో జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, టంగ్, తర్వాత ఇయర్స్, అట్లా అనమాట, టచ్, స్కిన్, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. వీటితో జ్ఞానం తీసుకొస్తున్నాం, సమ్ అండర్స్టాండింగ్, సమ్ నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం, అందుకని జ్ఞానేంద్రియాలు అంటారు. అట్లాగే కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే ఇంద్రియాలతో ఏదో పని చేస్తున్నమాట, అలాగే కాళ్ళు, చేతులు, తర్వాత నోరు, తింటాం కదా, అట్లాగే జెనిటల్స్, రెక్టమ్ కూడా అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఆ జెనిటల్స్, రెక్టమ్స్ గురించి దగ్గర వచ్చాయన్నమాట. సో అది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే గోల్ ఆఫ్ లైఫ్ తెలవలేదో, ఎవరైతే గోల్ ఆఫ్ లైఫ్ అంతా ఎంజాయ్మెంటే అనుకుంటున్నారో, సెన్స్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారో, వాళ్ళు సింప్లీ ఫూల్స్ అండ్ రాస్కల్స్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? నారదుని చెప్తున్నాడు డైరెక్ట్గా శ్లోకంలో మనకి. సో ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీటి పని ఏంటంటే ఓన్లీ సెక్స్ లైఫ్ కోసమే అనుకుంటారు అన్నమాట వాళ్ళు. సో అది అందుకని వాళ్ళని నారదముని ఇట్లా తిడుతున్నారు అనమాట.
శ్రీల ప్రభుపాద వారు భాషల్లో మ్, ఒక ఫ్యూ పాయింట్స్ చేస్తున్నారు. ఒక పాయింట్ చేస్తున్నారంటే కామన్ పీపుల్ ఏమనుకుంటారు, ఈ సెక్స్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అనుకుంటారు అనమాట. సో ఎవ్రీథింగ్ ఆ సెక్స్ లైఫ్కి రివాల్వ్ అవుతుంది. సో అట్లా ఎంత ఎంత దిగజారంటే, ఎంత డిగ్రేడ్ అయ్యారంటే, బృందావన్ లాంటి హోలీ ప్లేస్కి వెళ్ళినా కూడా మళ్ళీ అలాంటివి చేయడానికి స్టార్ట్ చేస్తారన్నమాట. సో అది ఒక డిగ్రేడేషన్ కదా. ఆ, తర్వాత ఇంకొకటి లెవెల్ డిగ్రేడేషన్ ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో ఉన్నారు, స్పిరిచువల్ లైఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అయినా కూడా ఈ రాంగ్ కంకాక్టెడ్ ఐడియాస్ తెచ్చుకుంటారు అనమాట. ఏంటంటే, ఓ నేను కృష్ణుడు రాసలీల చేశారు కదా లేడీస్ తోటి, నేను కూడా ఆ, ఇప్పుడు లేడీస్తో ఉంటాను ఇట్లా అని కంకాక్టెడ్ ఐడియాస్ తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళని వీళ్ళని సహజీయ అంటారనమాట. ప్రభుపాల్ వారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సహజీయ అంటే ఎవరు అని. సహజీయ అంటే వాళ్ళు ఏంటంటే, ఆ, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం భక్తిలో గ్రో అయిన తర్వాత మనకి ఎక్స్టాటిక్ ఎమోషన్స్ వస్తాయి. భావ స్టేజ్లో ఎక్స్టాటిక్ ఎమోషన్స్ వస్తే అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ప్రేమ దగ్గరికి వెళ్తాం, ప్రేమ స్టేజ్కి వెళ్తాం. కానీ వీళ్ళు ఏమంటారు, ఆ భావ స్టేజ్ని ఇప్పుడే ఇమిటేట్ చేస్తారనమాట. అంటే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు అనమాట. నెంబర్ 1, వైదిక సాధన భక్తికి రూల్స్ ఉంటాయి కదా మనకి. పొద్దున్న లేవటము, చాంటింగ్ చేసుకోవటము, హీరింగ్ చేసుకోవటము, వర్షిప్ చేయటము, ఇవన్నీ వదిలేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఆల్రెడీ ఎలివేట్ అయిపోయాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడిలాగా నేను కూడా వేరే లేడీస్ తోటి ఉంటే నేను కూడా పర్ఫెక్షన్, స్పిరిచువల్ పర్ఫెక్షన్ వస్తుంది అనుకుంటాను అనమాట. అంత రాంగ్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అది కానీ ప్రభుపాల్ వారు సీరియస్గా తిరుగుతున్నారు అనమాట ఈ భాషల వాళ్ళ గురించి. వాళ్ళని సహజీయ అంటారన్నమాట. అంటే ఇమిటేట్ చేస్తారన్నమాట, కృష్ణుడిని ఇమిటేట్ చేయడము, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు పర్ఫెక్షన్ వచ్చినట్టే ఇమిటేట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సహజీయులు అమ్మాయి డ్రెస్ వేసుకొని నడుస్తారంట. ఎందుకంటే వాళ్ళని గోపి వాళ్ళ ఒరిజినల్ స్వరూపం గోపి అనమాట. గోపి కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలని అనుకుంటారు అనమాట. సో అట్లా సొసైటీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఏదో అవ్వట్లేదు, కానీ అఫెండ్ చేస్తున్నారు జనాల్ని. సో అది అందుకనే ఆ సహజీయుల్ని ప్రభుపాల్ వారు కండెమ్ చేస్తున్నారు ఇక్కడ పర్పట్లు. సో నౌ సో మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు కదా, ఏదైతే రిలీజియస్గా చేసే సెక్స్ లైఫ్ కూడా నేనే అని చెప్తారు. అంటే రిలీజియస్ అయితే కృష్ణుడు కాదనమాట. సో అది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. అందుకనే ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఏంటి, ఇలా సహజీవిలోని తప్పు పనులు చేస్తున్నారు అనుకో, భక్తి పేరుతోటి, వాళ్ళు ఏమవుతారు, నెక్స్ట్ లైఫ్లో బృందావన్లో హోలీ ప్లేస్లో అట్లా చేశారు కాబట్టి, అఫెండ్ చేశారు కాబట్టి, అపరాధాలు చేశారు కాబట్టి వాళ్ళకి కుక్క, పంది, అలాంటి మంకీ అలాంటి జన్మ వస్తుంది నెక్స్ట్ లైఫ్లో. సో ఆ లైఫ్ వచ్చిన తర్వాత, ఆ లైఫ్లో ఆ యానిమల్ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ స్పిరిచువల్ ప్లాట్ఫామ్కి వస్తారు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారి భాషల్లో. సో సో బేసికలీ సెక్స్ లైఫ్ పిల్లలు పుట్టడానికి గుడ్ థింగ్, కానీ రిక్రియేషన్ కోసం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఎందుకు నాట్ గుడ్ థింగ్, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు నాట్ గుడ్ థింగ్ అంటే, మనం జనరల్గా సెక్స్ లైఫ్ మీద ఫోకస్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా టైము ప్లానింగ్కి యూజ్ చేస్తారన్నమాట, నెంబర్ 1. నెంబర్ 2, దానివల్ల యాక్చువల్గా బాడీలీ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది అనమాట. మనం స్పిరిట్ సోల్, మనం ఆత్మని తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత భగవంతుడు ఒక సేవకులను తెలుసుకొని మనం భక్తి మార్గంలో గ్రో అవడానికి ట్రై చేస్తున్నాం. సైమల్టేనియస్గా ఇంద్రియ తృప్తితో ఇట్లా సెక్స్ లైఫ్ కంటిన్యూ చేసిన వల్ల ఏమవుతుందంటే, అప్పుడు మనం నీ శరీరంకి ఎంజాయ్మెంట్ కావాలి, ఆఫ్ కోర్స్ ఫోకస్ పెరిగిపోతుంది అనమాట. సో మన ప్రోగ్రెస్ని తక్కువ చేసుకుంటున్నాం అన్నమాట దానివల్ల. సో అందుకని
ఆ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ ఆత్మ కాన్షియస్ నుంచి బాడీ కాన్షియస్కి వస్తాం అనమాట. అందుకని స్పిరిచువల్ లైఫ్లో దే డోంట్ గో టుగెదర్ అనమాట. సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్ డోంట్ గో టుగెదర్ అనమాట. అది ఇంపార్టెంట్ లెసన్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట మనం. సో దట్ ఈస్ వన్ ప్రిన్సిపల్. సో నా అందుకే మనకి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్. అందుకనే ఉన్నాయన్నమాట మనకి. సో వాటి వల్ల మనం మంచిగా గ్రో అవ్వచ్చు అన్నమాట, అది ఫాలో అయిన వల్ల. నా టెక్స్ట్ నెంబర్ 15లో పురంజరుడు వైసస అనే ప్లేస్కి వెళ్ళారంట. దానికి అంటే బేసికలీ నరకలోకంకి వెళ్ళారంట. అది మనకి వివరిస్తున్నమాట ఎనాలజీలో. అట్లాగే 2 గుడ్డి వాళ్ళు ఉన్నారు తనతో అని చెప్పారంట. ఆ గుడ్డి వాళ్ళు ఎవరంటే హ్యాండ్స్, చేతులు, కాళ్ళే. ఎందుకు గుడ్డి అంటున్నారు చేతుల్ని కాళ్ళని? వాటికి ఇండిపెండెంట్గా ఆలోచన శక్తి లేదు. ఓన్లీ మన ఇంటెలిజెన్స్ చెప్పినట్టు ఇంటెలిజెన్స్ మైండ్ డైరెక్ట్ చేస్తే, మైండ్ సెన్సెస్ డైరెక్ట్ చేస్తాయి. అందుకని దానికి తెలియదు ఇది మంచిదా ఇది మంచిది కదా అని తెలియదు. ఇంటెలిజెన్స్ డైరెక్ట్ చేస్తేనే పనిచేస్తాయి. అందుకనే గుడ్డి వాళ్ళు అని చెప్తున్నారు. గుడ్డి వాళ్ళని హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కంపేర్ చేస్తాయి అన్నమాట. ఓకే, నా 16 శ్లోకులు. 16 శ్లోకులను అంతఃపుర అంటే హార్ట్, విసూచన అంటే అన్ని చోట్లకి వెళ్ళడము, అది మైండ్ కింద, మనస్సు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో మనసు మనం జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీ వల్ల హ్యాపీనెస్ వచ్చిందనుకో, మెటీరియల్ యాక్టివిటీ వల్ల, అది జనరల్గా అది మైండ్ లెవెల్లో వస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మైండ్కి ఇంటెన్సిటీ ఇష్టం అనమాట. అది మంచి యాక్టివిటీ చెడ్డ యాక్టివిటీ తెలియదు దానికి. అది ఇంటెన్సిటీ ఉంటే చాలు. అందుకనే పీపుల్ హారర్ మూవీస్ అవి కూడా చూస్తారన్నమాట. ఎందుకంటే ఇంటెన్స్గా వస్తాయి ఎమోషన్స్. సో అవే మైండ్కి సరిపోతాయి అనమాట. సో మైండ్ ప్రకృతి యొక్క ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్డినరీ జీవులకి మైండ్ ప్రకృతి మోడ్స్ ఆఫ్ నేచర్, గుణాలు, త్రిగుణాలు, సత్వగుణం, రజగుణం, తమగుణం, ఈ గుణాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట మా ఆర్డినరీ వాళ్ళ మైండ్ని. సో దానివల్ల కొన్నిసార్లు మోహం వస్తుంది, కొన్నిసార్లు సంతృప్తి పడతారు, కొన్నిసార్లు ఆనందపడతారు, అట్లా ఉంటుంది అన్నమాట. ఒక చోట ఉండరు అన్నమాట ఎప్పుడు. సో ఎవరైతే మైండ్ ప్లాట్ఫామ్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి అది చేస్తూనే ఉంటారు అన్నమాట అది. సో ఇక్కడ సో అది ఫస్ట్ వర్స్లో మెయిన్గా చెప్తున్నారు. పర్పోర్ట్లో కూడా భాషలో కూడా అదే స్ట్రెచ్ చేస్తారు. తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభు గారు. భగవద్గీత 3.27 కోట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రకృతే క్రియమానాని గుణ కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. సో ఇది చాలా ఫేమస్ వర్స్ అనమాట. ఎసెన్షియలీ ఫ్యూ పాయింట్స్ మెయిన్గా చెప్పేది ఏంటంటే, అందులో ఆత్మ దేని ఇన్ఫ్లుయెన్స్కి వచ్చింది? త్రిగుణాల మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆత్మ వేరే డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటుంది అన్నమాట. సో ఇన్ రియాలిటీ ఆత్మ కోరుకుంటుంది అన్నమాట. కోరుకుంటే మన ఇంటెలిజెన్స్ డైరెక్ట్ చేస్తుంది, మైండ్కి ఐడియాస్ ఇస్తుంది, తర్వాత సెన్సెస్కి డైరెక్షన్ వస్తుంది ఇంటెలిజెన్స్ నుంచి ఐడియల్గా. సో అట్లా నడిచిపోతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వ ఇక్కడ కోట్ చేసిన వర్స్కి పాయింట్ ఏంటంటే, ఇందులో లాస్ట్ లైన్లో కర్తాహం ఇతి మన్యతే అన్నది. కర్తాహం ఇతి మన్యతే అంటే నేనే చేస్తున్నాను అన్నీ అన్నమాట అని అనుకోవడం అనమాట, డూవర్షిప్ మెంటాలిటీ. సో అది ఇన్ రియాలిటీ ఏంటి? మనం కోరుకుంటాము. మనం కోరుకుంటే భగవంతుడు శాంక్షన్ చేయాలి, భగవంతుడు కానీ పరమాత్మ కానీ శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేస్తే అప్పుడు మనం ఆ యాక్టివిటీ చేయగలుగుతాం అన్నమాట. అప్పుడు చేయగలిగినప్పుడు ఎట్లా చేస్తాం? అది ప్రకృతి సహకారం వల్ల. ప్రకృతి సహకారం ఎలా ఉంది? మన చేతులు, కాళ్ళు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి కదా, లేకపోతే ఇవి రావు కదా మనకి. సో అది శరీరం వచ్చింది కదా, అందుకని ప్రకృతి అంతా చేస్తుంది.
నేను రియల్గా చేయట్లేదు, ఆత్మ రియల్గా చేయట్లేదు. అది పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంట ప్రభుపాల్ వారు ఇక్కడ. కొంతమంది ఏమనుకుంటారు, నేను ఇలా చేస్తాను, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పవాడిని అట్లా, లేకపోతే ఆపోజిట్, నేను వేస్ట్ 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 అని. సో రెండు రైట్ అండర్స్టాండింగ్ కాదు. రైట్ అండర్స్టాండింగ్ అంటే నాకు భగవంతుడు ప్రీవియస్ జన్మలో చేసిన కర్మలు బట్టి, కోరికలు బట్టి ఈ పర్టికులర్ బాడీ ఇచ్చారు, ఈ పర్టికులర్ మెంటల్ మేకప్ ఇచ్చారు నాకు. సో అది ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పుడు మనమే కర్తాహం ఇది మనితే అని ఉండమన్నమాట. అంటే నేనే చేశాను అన్ని అని మనకి గర్భం అవి రావన్నమాట అది. సో అది ఈ శ్లోకంలో 16 శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో 17 శ్లోకంలో ఇక్కడ ఇంటెలిజెన్స్, బుద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. ఆ అలిగోరిలో ఎవరైతే క్వీన్ ఉందో, పురంజని అన్నారు కదా క్వీన్, ఆ క్వీన్ ఎప్పుడు వచ్చింది, తను దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే బుద్ధిని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇంటెలిజెన్స్ పడుకున్నప్పుడు, మేల్కున్నప్పుడు రెండుప్పుడు పనిచేస్తుంది. కాకపోతే ఇంటెలిజెన్స్ ప్యూర్గా ఉండొచ్చు, కంటామినేటెడ్ ఉండొచ్చు. కంటామినేటెడ్ అంటే ఏంటి, సత్వగుణము, రజోగుణము, తమగుణంతో ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట. శుద్ధంగా ఉందంటే మోడ్స్లో లేవు అనమాట, మోడ్స్ కన్నా పైకి వెళ్ళిపోయాయి అనమాట. సాధుస్, గురువు గారు అట్లా ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళు మోడ్స్ పైన ఉంటారు యూజువల్గా. సో అట్లాగే ఇక్కడ ఆ ఇంటెలిజెన్స్ త్రిగుణాలకి ఎఫెక్ట్ అయింది అనుకో, సత్వగుణం, రజోగుణం, తమగుణం, అప్పుడు అది కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ అవ్వడం అంటే త్రిగుణాలతోటి పనిచేస్తుంది ఇంటెలిజెన్స్. త్రిగుణాలతో పనిచేయడం అంటే ఏంటి ఇంటెలిజెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నా బుద్ధి సత్వగుణం ఉందనుకో, నాకు ఒక టైం దొరికితే ఇది చదువుకుందాము, ఈ సర్వీస్ చేద్దాము అట్లా ఉండొచ్చు. అట్లాగే నాకు రజోగుణం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకో నా బుద్ధిని, అప్పుడు ఏమవుతుంది, నేను ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని బిజీగా ఉంటాను అనమాట. అది రజోగుణం. తమగుణం అంటే ఓ ఇప్పుడు వద్దులే, రేపు మార్నింగ్ అయితే మంచి ముహూర్తం ఉంది, రేపు మార్నింగ్ చాన్ చేసుకుందాం, ఇప్పుడు పడుకుంటే మంచిగా ఉంటుంది, కొంచెం పడుకుంటే హెల్త్ ప్రభుపాల్ వారు హెల్త్ మంచిగా చూసుకోవాలని చెప్పారు కదా, నేను పడుకుంటే నా హెల్త్ బాగుంటుంది, సో నేను పడుకుంటాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని. అది తమోగుణం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఉంటుంది అనమాట నాకు అది. ఇవన్నీ కంటామినేటెడ్ బుద్ధి అనమాట. ప్యూర్ బుద్ధి అంటే మనం భగవంతుడు సేఫ్లో యూజ్ చేసుకుంటాం ఇంద్రియాలన్నీ, అది ప్యూర్ బుద్ధి అనమాట. సో ఇక్కడ ఇంకో లాస్ట్ పాయింట్ ప్రపోజల్ మీద ఇస్తున్నారు భాషలో, ఏంటంటే కొంతమంది ఓ నా బుద్ధి వల్ల నేను ఇట్లా పాడుపని చేస్తున్నాను అది ఇది అంటారు అనమాట. సో అది ఎందుకు చేస్తున్నారు అట్లా, కొన్నిసార్లు ఈ తప్పు అని తెలిసినా కూడా చేస్తారనమాట. ఎందుకు చేస్తామంటే వాళ్ళకి ఆ కంటామినేటెడ్ బుద్ధి ఉందన్నమాట, ప్యూర్ ఇంటెలిజెన్స్ లేదు, అందుకని డెసిషన్స్ అన్నీ రాంగ్ వస్తున్నాయి అన్నమాట. సో మనకి దీనికి రెమెడీ ఏంటి ఈ సిచ్యుయేషన్లో? ఇవాళ మైండ్ ఇంటెలిజెన్స్ గురించి ఉన్నాయి కదా ఈ శ్లోకాల్లో, సో కొంచెం మైండ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీ స్ట్రక్చర్ తెలుసు. యాక్చువల్గా నెక్స్ట్ సెట్ ఆఫ్ శ్లోకాల్లో కూడా ఈ పాయింట్ వస్తుండొచ్చు, బట్ నేను బ్రీఫ్గా చెప్తాను. మనం భగవద్గీతలో ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ బాడీ ఆర్ సెన్సెస్ ఉంటాయి, దానిపైన సుపీరియర్గా ఉండేది మైండ్, దానిపైన సుపీరియర్గా ఉండేది ఇంటెలిజెన్స్, దానిపైన ఆత్మ, సోల్ అనమాట. సో ఇట్లా హైరార్కీ ఉందన్నమాట. ఒక బాసు, ఒక సర్వెంట్ అనమాట ఇట్లా ఐడియల్లీ. సో బాస్ సర్వెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, సర్వెంట్ బాస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కామన్లీ ఏంటి, మనకి ఈ లోకల్లో ఎన్నో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చినాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో నైస్ హోమ్స్ ఉన్నాయి, హోమ్లో ఏసీ ఉంటుంది, హీట్ ఉంటుంది, చలికాలంకి హాట్ వాటర్ వస్తుంది ట్యాప్లో, అట్లా అన్నీ కన్వీనియన్సెస్, లగ్జరీస్ అన్నీ ఉండొచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఉన్నా కూడా అట్లాగే మనం టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయింది, కార్లు ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళే కార్లు ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, మెడికల్ ఇండస్ట్రీ ఎంతో గ్రో అయింది, మెడిసిన్స్, చాలా రోగాలకి మెడిసిన్స్ కనుక్కున్నారు. అట్లా ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నా కూడా అందరిని ఎవరిని అడిగితే మీరు హ్యాపీగా ఉన్నారంటే
నేను హ్యాపీగానే ఉన్నాను కానీ అని చెప్తారు, బట్ అని చెప్తారన్నమాట. జనరల్గా ఏం చేయండి. సో అట్లా లోకంలో అన్నీ ఉన్నా కూడా, అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా అందరూ హ్యాపీగా ఎందుకు ఉండట్లేదు, అందరూ సాటిస్ఫైడ్ ఎందుకు ఉండట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మైండ్, మనసు ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా లేదనమాట. మనసు డిస్ట్రాక్టెడ్గా ఉందనమాట. మనసు కంట్రోల్గా లేదనమాట. సో అందుకని మనసు కంట్రోల్ లేదు కాబట్టి సంతోషం లేదు, తర్వాత తృప్తి లేదు, అసంతృప్తి ఎక్కువైపోయింది అనమాట ఇట్లా. సో అది వన్ మెయిన్ పాయింట్ అనమాట. సో మరి 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 సెన్సెస్, మైండ్, ఇంటెలిజెన్స్, సోల్, ఈ హైరార్కీ గురించి ఎందుకు చెప్పుకున్నాము? మనకు అది కరెక్ట్గా తెలిస్తే, మనం మైండ్ కాదు మనం ఆత్మ అని తెలిసింది అనుకో, మైండ్లో ఒక ఆలోచన వస్తే మనం ఎవాల్యుయేట్ చేయొచ్చన్నమాట. థర్డ్ పర్సన్ లాగా, అబ్జర్వర్ అని చెప్పినట్టు ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి ఇది మంచి థాటా కాదా, దీని మీద యాక్ట్ చేయాలా లేదా అని మన బుద్ధితోటి ఉపయోగిస్తాం అన్నట్టు. అప్పుడు బుద్ధి మనసు కంటే పైన ఉంది కాబట్టి బుద్ధి మనసుకి డైరెక్షన్ ఇవ్వచ్చు. కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన బాసు అన్ని రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనుకో, మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాము బాస్ రాంగ్ ఇన్స్ట్రక్షన్స్, అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ రాంగ్ వస్తుంది కదా. అట్లాగే మన బుద్ధి కంటామినేటెడ్ ఉండొచ్చు, ఈ ఈ శ్లోకంలో చెప్పినట్టు త్రిగుణాలతో కంటామినేటెడ్ ఉండొచ్చు, లేకపోతే స్పిరిచువలైజ్ అయి ఉండొచ్చు అనమాట. స్పిరిచువలైజ్ ఉంటే మనకు అల్టిమేట్ గోల్స్ కావాల్సింది మంచిగా చేస్తాం అనమాట. లేదంటే కంటామినేటెడ్ మైండ్తో చేస్తే అది ప్యూర్గా ఉండదు అనమాట. సో మరి బుద్ధిని కంటామినేషన్ నుంచి ప్యూర్ ఎలా చేసుకోవాలి? వెరీ సింపుల్, టూ థింగ్స్. వన్ ఏమో ఇన్ వన్ సెన్స్ వన్ థింగ్ ఏంటంటే, గురువు గారి, సాధువు గారిని, శాస్త్ర కానీ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ వినడం అనమాట. దానివల్ల ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది, ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సో దాని అర్థం ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ వినాలి, గురువు గారి దగ్గర, సాధువు దగ్గర, శాస్త్ర దగ్గర వినాలి అంటాం. ఒట్టి ఇంటే సరిపోదు, ఇని అప్లై చేయాలన్నమాట లైఫ్లో. అప్పుడు మన బుద్ధి కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. లేకపోతే బుద్ధి వీక్గా ఉందనుకో, మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదనుకో, దెన్ మళ్ళీ అక్కడే ఉంటుంది, మనం డిగ్రేడ్ అయిపోతాం మన బుద్ధి. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ వింటున్నామో దానివల్ల టూ థింగ్స్ అవుతున్నాయి. ఒకటేమో ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతుంది, బుద్ధి స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకోటేమో మైండ్ ప్యూరిఫై అవుతుంది అనమాట. మైండ్ దేనివల్ల ప్యూరిఫై అవుతుంది, దేనితో ప్యూరిఫై అయిపోతుంది అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్, ఇల్యూషన్, ప్రైడ్, ఇవన్నీ పోతాయి అన్నమాట. దేనివల్ల? మన చాంటింగ్ చేసినందువల్ల, లైక్ శాస్త్ర, గురు, సాధు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ విన్ని అప్లై చేసినందువల్ల అనమాట. సో అది తెలుసుకుంటే మనం ఎవ్రీడే మన ఇంటెలిజెన్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి, షార్ప్గా పెట్టుకోవడానికి చూస్తామన్నమాట. ఎలా చేయాలి? ఎవ్రీడే మనం భగవద్గీతనో శ్రీమద్ భాగవతమో చదవాలి. ఎవ్రీడే శ్రీమద్ భాగవతం వినాలి మనం. అప్పుడు ఇది చేసినందువల్ల మనకి ప్యూరిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో మైండ్ ఇంటెలిజెన్స్. తర్వాత సోల్ హైయర్ దాన్ ఇంటెలిజెన్స్ కదా. సో బేసికలీ ఎప్పుడైతే మనం ఇంటెలిజెన్స్కి అపీల్వి చేసేవి, మైండ్కి అపీల్ చేసేవి, బాడీకి అపీల్ చేసేవి కంటే ఆత్మకి అపీల్ చేసేవి చేయాలి. ఆత్మకి అపీల్ చేసేయాలంటే ఏం చేయాలి? భగవంతుడు సేవ చేయాలి. సవైపుంస పరవధర్మ యదో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది మనకి ఆత్మకి? ఎప్పుడైతే మనం మోటివేషన్ లేకుండా భగవంతుడి సేవ చేస్తామో, నంబర్ 1. ఎప్పుడైతే అహైతుకి అప్రతిహత, ఎప్పుడైతే కంటిన్యూస్గా చేస్తాము అనమాట. సో ఈ వర్డ్ నిత్యం అని వింటాం మనం జనరల్గా. నిత్యంకి 2 మెయిన్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో 2 మెయిన్ మీనింగ్స్ అని చెప్తున్నా, చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒకటేమో కాన్స్టెంట్లీ, ఆల్ ద టైమ్ అనమాట నిత్యం, అదొక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే రెగ్యులర్లీ, అంటే ఎవ్రీడే అనమాట. సో ఇస్ గ్రేస్ హరిపాషల్ చెప్తారు, నిత్యం మీన్స్ ఎవ్రీడే, అట్లీస్ట్ వన్స్, బట్ ఎవ్రీడే. నిత్యం అంటే ఎవ్రీడే అనమాట.
సో మనం ఎవ్రీడే మనం చాంటింగ్ చేస్తుంటే మన హార్ట్ మైండ్ ప్యూరిఫై అవుతుంది. అట్లాగే సేమ్ టైం మన హియరింగ్ అదర్ బుక్లో చదవటం కానీ క్లాస్ వింటాం కానీ చేసిన వరకు మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది, ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఉందో అప్పుడు మనం మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మైండ్ కంట్రోల్ అవుతుందో అప్పుడు మనం మన గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు, మెటీరియల్ గోల్స్ కానీ స్పిరిచువల్ గోల్స్ కానీ. సో అది ఎస్సెన్స్ ఇక్కడ ఈ సెక్షన్లో మనం మైండ్ ఇంటెలిజెన్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాము. కొంచెం ఏమో డ్రాబ్యాక్స్ ఆఫ్ సెక్స్ లైఫ్ అవుట్ సైడ్ రిలిజన్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఇంకేం డిస్కస్ చేసిన వాళ్ళ సహజీయ గురించి కొంచెం తెలుసుకున్నాము. సో తర్వాత రైట్ కాన్షియస్నెస్, మనం ఏదైనా చేస్తుంటే పని చేస్తుంటే కర్తాహం ఇతి మన్యత, నేనే చేశాను అనుకోకుండా భగవంతుడు దయ వల్ల, భగవంతుడు ఇచ్చిన ఎనర్జీ వల్ల, గురువు గారు ఇచ్చిన ఎనర్జీ వల్ల నేను చేయగలిగాను అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తాం ఎప్పుడైతే అన్ని మంచిగా అయిపోతాయో. సో అది వన్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో మేబీ లెట్ మీ థింక్ వాట్ ఆల్స్ యూ కెన్ డిస్కస్. యా, బేసికలీ మైండ్ కంట్రోల్ చేయాలనుకునే కదా, మైండ్ కంట్రోల్ చేయడానికి ఐ విల్ సమ్మరైజ్ ఫ్యూ థింగ్స్. మైండ్ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ని షార్పెన్ చేయాలి. అది గురువు శాస్త్రం దగ్గర ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ విని మనం లైఫ్లో అప్లై చేస్తే ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది. అప్పుడు ఇంటెలిజెన్స్ మైండ్కి డైరెక్ట్ చేస్తుంది అన్నమాట. వన్ ప్రిన్సిపల్. అనదర్ ప్రిన్సిపల్ ఏమో మనం ఎప్పుడైతే గురువు శాస్త్రం నుంచి వింటున్నామో ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవుతుంది, అట్ ద సేమ్ టైం మైండ్ కూడా ప్యూరిఫై అవుతుంది అనమాట. అది ఇంకో ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ మనం నేర్చుకున్నాము, యా ఇది ఎక్కువ స్ట్రెస్ చేయలేదు, బట్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే మనం ఈ చాంటింగ్ చేస్తామో అప్పుడు మన మైండ్ కూడా ప్యూరిఫై అవుతుంది, ఇంటెలిజెన్స్ కూడా స్ట్రెంగ్త్ అని అవుతుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనం చాంటింగ్ మంచిగా చేస్తామో అప్పుడు మనకి ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ డిస్ట్రాక్షన్స్ పోతాయి అనమాట. ఎప్పుడైతే మంచి చాంట్ చేస్తే అట్లా మనకి డిస్ట్రాక్షన్స్ ఉండవు, సెన్స్ గ్రాటిఫికేషన్ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్గా చేయగలుగుతాం. మెటీరియల్ గోల్స్ అయినా పర్సూ చేయొచ్చు, స్పిరిచువల్ గోల్స్ అయినా పర్సూ చేయొచ్చు అనమాట. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట మనకి చాంటింగ్కి. అట్లాగే సో బేసికలీ మన చాంటింగ్ హియరింగ్ ప్రాసెస్ వల్ల మన మైండ్ ఇంటెలిజెన్స్ ప్యూరిఫై చేయొచ్చు, ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం స్పిరిచువల్ లైఫ్లో మంచిగా గ్రో అవ్వచ్చు అనమాట. ఐ విల్ పాజ్ హియర్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో? హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. ప్రభు, ఇందాక మీరు సత్వ రజో తమో గుణాలలో ఇప్పుడు రజోగుణం అయితే కొనుక్కోవటం, తమో గుణం అయితే పడుకోవటం అనిపిస్తుంది. తర్వాత సత్వగుణంలో మీరు చెప్పారు కదా సర్వీసెస్ చేయాలనిపిస్తుంది అని. చెప్పండి. సో సత్వగుణంలో అంటే సర్వీసెస్ అనేవి మంచి అని చెప్తారు కదా ప్రభు. మామూలుగా బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసు ఇవన్నీ సర్వీసెసే కదా సత్వగుణంలో వస్తవి. అంటే అవి కూడా వెన్ కంపేర్ టు శుద్ధ సత్వగుణంలో కంపేర్ చేస్తే అది కూడా మంచిది కాదనా మీ ఉద్దేశం? గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. బేసికలీ సత్వగుణంలో ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ సత్వగుణంలో అంటే ఏంటి, విశుద్ధ సత్వం అంటే ఏంటి? సత్వగుణం అంటే నాలెడ్జ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, అలాగే ఎవరికైనా సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది భగవంతుడు సేవ అవసరం లేదు, వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలని. అది సత్వగుణం ప్రిన్సిపల్ అనమాట. భగవంతుడు సేవ నెక్స్ట్ లెవెల్ అనమాట, విశుద్ధ సత్వ. ఓకే. సో అదనమాట. సో అట్లా సత్వగుణంలో ఉంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, న్యాచురల్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అలాగే న్యాచురల్గా వాళ్ళకి నాలెడ్జ్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ రెండింటి వల్ల వాళ్ళు న్యాచురల్గా హ్యాపీగా ఉంటారు జనరల్గా, కంపేర్ టు రజగుణంలో తమగుణంలో కంటే కొంచెం హ్యాపీగా పీస్ఫుల్ ఉంటారు. అది వాళ్ళకి ఎనిమి కూడా అవుతుంది అనమాట. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇంకేం వద్దు అనుకుంటారు. విశ్వసత వద్దు మనకి, నేను బాగానే ఉన్నాను, మీరు బాగానే ఉన్నారు, చాలు. సో అది మనం దానికంటే పైకి వెళ్ళాలన్నమాట మనం.
ఓకే. ఓకే. సేమ్ అర్జునుడు గనక నేను అందరిని చంపను అని మంచిగా ఉన్నాడు అని తను అనుకున్నట్టుగా. కరెక్ట్. ఓకే. ఓకే. భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడికి ఏది ఇష్టం అనేది. ఆయనకి ఏది ఇష్టం అనేది ఆలోచించాలి. ఓకే. అది థ్యాంక్ నెక్స్ట్ యూ లెవెల్ ప్రభు. అన్నమాట. వెల్కమ్ Yeah. రోజు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎనీ అదర్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? It's once again a great summary, Prabhuji. Did a great job. Thank you. And again, these are all, again and again, we have to read and reflect. It's not like a one-time thing. They seem simple, but they're not. So I think మీరు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా? ఫస్ట్ టైమా లేకపోతే ఫినిష్ చేస్తారు? ఇంతకు ముందు ఫినిష్ చేసి మళ్ళీ చేస్తున్నారు? ఫ్యూ టైమ్స్ చేశాను. నేను పర్సనల్ రీడింగ్ ఒకసారి చేశాను, తర్వాత మార్నింగ్ భాగవతం క్లాస్ చేస్తాను ఇంగ్లీష్లో. సో ఆ ఇంగ్లీష్లో ఒక 1 రౌండ్ మొత్తం ఫస్ట్ నుంచి 12 క్యాండల్స్ నేను చెప్పాను అనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్లో వేరే డివోటీస్తో మెయిన్గా చెప్తున్నారు. నేను అప్పుడప్పుడు క్లాస్ ఇస్తాను కూడా, మార్నింగ్ క్లాసెస్లో అట్లా. సెకండ్ రౌండ్లో తెలుగులో అయితే కరెక్టే. తెలుగు అయితే ఫస్ట్ టైం 4th క్యాండల్కి వచ్చాం. కరెక్టే. అవునా? ఓకే. అదే అంటే మనము అదే ఈ క్లాసు జరగడము తెలుగులో ఇప్పుడే కదా, అయినా కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, సో ఇట్ టేక్స్ టైం అన్నమాట. ఒకసారి చదువుతున్నాము, బాగుంది, చాలా బాగుంది. సో మీరు చాలా బాగా సమ్మరైజ్ చేశారు. యూనో అగైన్ వీటిని రిపీటెడ్ గా రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. మర్చిపోతాము వింటా ఉంటే చాలు. అదే గుర్తు చేసుకుంటా, అందుకనే మన రోజు హియరింగ్ అనమాట మనకి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మదర్. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ఎవరివన్. విల్ పాజ్ హియర్. శ్రీమద్ భాగవతం కి జై, శ్రీ ప్రభుపాద కి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.